విజయ్ దేవరకొండ గారి గురించి చెప్పాలి యాక్చువల్లీ. అన్న ఇది ఎంతమంది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను ఈ బేబీ కథ రాసుకున్నాక నాకు ఆనంద్ ఎందుకు అనిపించాడో నాకు తెలియదు. ఆనందే నాకు కావాలనిపిస్తూ ఉంటాడు ఈ ఆటో క్యారెక్టర్కి. నా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వస్తే ఇక ఫోటో తీయించడానికి వెళ్ళాను విజయ్ బ్రో దగ్గరికి. ఏం చేస్తున్నావు ఎప్పుడో అని అడిగారు. కథ రాసుకున్నాను, ఆనంద్కి చెప్దాం అనుకుంటున్నాను అంటే, చెప్పు ఏముంది దాంట్లో అన్నారు. అంటే నాకు హృదయకాలం కొబ్బరిమట్ట బ్యాగేజ్ ఉంది కదా, చెప్పాలా వద్దా అని ఆలోచింటే, ఎందుకు డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నావు నీ ఫిల్మ్ని, ఏం సినిమాలు కదా జనాలు చూడలేదా వాటిని, సినిమా చేయన్నారు. ఆ ట్రస్ట్, ఆ ఇచ్చిన మీ ఆ ప్రోత్సాహమే ఈరోజు నాకు ఇంత బ్రిలియంట్ యాక్టర్ దొరికినాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్కి నేను ఒకటి చెప్పేవాడిని, అంటే ఫస్ట్ డే షూటింగ్కి ముందు కథ చెప్పిన తర్వాత అన్న ఇంత యాక్టింగ్ తను అంత చేసినాడంటే, మాకు అర్జున్ రెడ్డిలో క్లైమాక్స్ పార్క్ సీన్లో నిజంగా హీరోయిన్ లవ్ చేస్తున్నాడా ఏంటన్నా విజయ్, ఆ కళ్ళల్లో ఆ ప్రేమ చూసావా, అది 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 క్రాక్ చేయాలన్నా మనం ఎట్లయినా సరే అని చెప్తుండేవాడిని ఆనంద్కి. నేను సందీప్ రెడ్డి వంగ కూడా చాలాసార్లు పెట్టాను, బ్రో కళ్ళలో ఆ ప్రేమ ఎలా కనిపించింది విజయ్ దాంట్లో చెప్పండి అని. సో ఆనంద్ ఫస్ట్ రోజు కెమెరా రిగ్ పెట్టి లాస్ట్ షాట్ ఏదైతే ఉందో చేయగానే నేను ఒకటే చెప్పిన, అది చెప్పాల్సి మళ్ళీ, అర్జున్ రెడ్డిలో ఏదైతే ఇంపాక్ట్ ఉందో అది ఆల్రెడీ క్రాక్ చేసేసినాం మొన్న అని చెప్పినాం. యా, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనంద్. ఇంత అందంగా ఉన్నాడంటే రీజన్ బాలరెడ్డి గారితో పాటు వర్ధన్ గారు. ఎందుకంటే వర్ధన్ గారి ఫేస్బుక్లో ఓన్లీ ఆనంద్ పిక్చర్సే ఉంటాయి, విజయ్ పిక్చర్స్ ఉండవు. అది ఎందుకో నాకు తెలియదు. అక్కడ ఆనంద్ యుఎస్ఏలో పిక్చర్స్ అన్నీ నేను తీసుకొని బ్యూటిఫుల్ ఉండేవాడు యుఎస్లో ఉన్న టైంలో. సో నేను ఎగ్జాక్ట్లీ అదే ఆ ఆనందనే తీసుకొచ్చి చూపించాను యాక్చువల్లీ మీకు. ఆనంద్, నేను ఈ సినిమా ఒక రేంజ్లో ఆలోచించేవాడిని, ఇలా తీద్దాం, మంచి సినిమా తీద్దాం, హిట్ సినిమా తీద్దాం అనుకున్నాను. నాకు ఇంకో హీరో కావాల్సి వచ్చినప్పుడు, నేను ఇంకో హీరో అపాయింట్మెంట్ అడిగినప్పుడు, అట్లా ఎస్కేఎన్ ప్రొడ్యూసరు వాసు గారు కూడా విన్నారంట కదా, మారుతి గారు అన్నారంట. అంటే ఆడి సినిమా అయితే చేయను కూడా చేయను అని చెప్పారు, కథ కూడా విన్నారు. ఆ రోజు డిసైడ్ అయినా, నేను నా హీరోని నేను బెస్ట్ చూపిస్తా అని ఫిక్స్ అయినా. పొద్దున 6 గంటలకి ఎంటీ స్టమక్తో వస్తే 3 షాట్లు టకీలా వేయించి జేబులో వోడ్కా కోకోనట్ వాటర్ కల్పించి రోజంతా తాగించేవాడిని మిడ్ సమ్మర్లో, నాకు ఆ ఎఫెక్ట్ కోసం. అసలు మనిషి ఎలా అయిపోయాడంటే సాయంత్రం షూటింగ్కి వెళ్ళేటప్పటికి ఒక డిప్రెస్డ్ మూడ్తో వెళ్ళేవాడు, ఎందుకంటే ఆల్కహాల్ నాకు కావాలని. నేను ఏం చెప్తే అది లిటరల్లీ అందరూ ఈరోజు నేల మీద పడి ఏడుస్తున్నారంట. అసలు ఆ ప్లేస్ చూస్తేనే అక్కడ నిలబడితేనే జబ్బులు వస్తాయని అంటాడు. అక్కడ నేను వెళ్ళి నువ్వు ఇలాంటి ప్లేస్లో చేస్తేనే నాకు వస్తుంది ఇంపాక్ట్ అంటే చేస్తాడంటే. 2 ఏళ్ళు గడ్డం పెంచుకొని 1 ఇయర్ గడ్డం జుట్టు పెంచుకొని తిరిగినాడు. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చినావు అన్నా, ఎవడు నమ్మనప్పుడు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చినావు అన్నా. లవ్ యూ. వైష్ణవి, నా వర్రీ అంతా నీ మీదే ఉండేది. నీ కెరీర్ ఎక్కడ పాడవుతుందో ఈ సినిమాలో, అది ఎవ్రీ టైం అదే ఆలోచన ఉండేది నాకు. వస్తుంటాయి నెగటివ్స్, లైట్ తీసుకో. మనం ఒక ఇంపాక్ట్, ఇట్లా పడయప్ప రిలీజ్ అయినప్పుడు రమ్యకృష్ణ కటౌట్లు కాల్ చేసినారు అసలు యాక్చువల్లీ. సో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, నీ క్యారెక్టర్ అంత బాగా చేసావు నువ్వు క్యారెక్టర్. తను సంతకం పెడుతూ, అగ్రిమెంట్ మీద సంతకం పెడుతూ లిటరల్లీ అలా ఏడుస్తోంది. అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఇన్ఫినిటంలో మంచిగా ఒక గౌరవప్రదమైన ఒక శాలరీ తీసుకుంటూ హ్యాపీగా ఉండేది. జూబ్లీ హిల్స్లో సినిమా స్టార్ట్ అయిన 3 ఏళ్ళు చేసి 2 ఏళ్ళకి అత్తాపూర్కి షిఫ్ట్ అయిపోయింది. అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది తను, నాకు తెలుసు. కానీ నేను హెల్ప్ చేసే సిచ్యువేషన్లో లేను. అంత లాస్ అయింది ఈ ఫిలిం గురించి తను.
చాలా చాలా హ్యాపీ ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. మీ ముగ్గురిని నన్ను పొగిడితే కూడా నాకేం అనిపించట్లే. ముగ్గురు బ్యూటిఫుల్ యాక్ట్ చేసినారంటే నాకు చాలా హ్యాపీ ఉంది. విరాజ్, థ్యాంక్ యూ సో మచ్. నీలో ఇంత ఈగో ఉన్న ఆనందం లేపుతున్నాను. విరాజ్లో వైష్ణవిని ఇట్లా అవుతున్నాను. పోస్టర్లో నీకు లైక్ వైష్ణవి ఫోటోలు ఉన్నాయి, తన్ని ఎక్కువ ముందు పెట్టి ప్రమోట్ చేస్తానన్ను. అది నీ క్యారెక్టర్ని సరిగ్గా దాన్ని ఫినిష్ చేయలేకపోయినా ఇది వచ్చిన నువ్వు ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. నీ యాక్టింగ్ను పోగొడుతున్నారు, ఇక్కడి నుంచి మొదలెట్టు, కుమ్మేసే అంతే. సారీ నేను మర్చిపోయిన యాక్టర్స్ మిగతాళ్ళు. ప్రభాతం ఇంత బాగా చేశారంటే నాకు మీ సీన్లు చూస్తుంటే ఇన్స్టా స్టోరీలు అంతా మీవే. బ్రిలియంట్ యాక్టర్ మీరు యాక్చువల్లీ. సీత, నీ ఫేస్ చూడగానే తెలిసిపోయింది ఇలాంటి అంటే ఎందుకు వచ్చింది. నీ ఫేస్ చూడగానే నాకు అలా సీత నువ్వే అనిపించింది. థ్యాంక్ యూ. కుసుమ, యు ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్. నీ మీద ఒక్క రీటేక్ కూడా, సెకండ్ టేక్ చెప్పనే ఆర్టిస్ట్ ఎవరన్నా అంటే అది నువ్వే. లవ్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషం సారీ, అండ్ ఒక్క పర్సన్ గురించి చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. ఈ సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఒక్కసారి చూసుకున్న తర్వాత ఎన్ని బొక్కలు ఉన్నాయో నాకు చూపించి, ఈ తప్పులు చేసి ఎందుకు ఈ సినిమా గురించి ఇంత కష్టపడ్డాడో తెలియదు. రాత్రి పగలు కూర్చొని మళ్ళీ తను రాసి తను షూటింగ్లో కూడా ఉండి నన్ను కరెక్ట్ చేసిన మరి రవి నంబూరి. రవి, సో 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 మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, లవ్ యూ. మళ్ళీ ఒక ఆ చిన్న సినిమాలు చూసుకుని ఎప్పటికీ నాకు బ్రేక్ వచ్చేదో తెలియదు. ఈ బేబీ నీ నమ్మకం, నీ వల్లే నేను ఈరోజు గర్వంగా ఒక మంచి సినిమా ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నీ మీద. మారుతి గారు, అసలు మీకు అసలు ఏంటి సార్ మీ జడ్జిమెంట్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. లోపలికి వెళ్ళి మేము ప్రసాద్స్లో చూస్తున్నాం, సౌండ్ పోయింది ఫస్ట్ రీల్లో, ఏం అర్థం కావట్లేదు. సినిమా పోయిందో అర్థం కావట్లేదు. ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత జనాలు కామ్గా కూర్చున్నారు. ఎస్కే ఒక పక్క మూలం కూర్చొని అట్లా కూలబడి ఉన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈయన సింపుల్గా బయటకు వస్తున్నాడు. వాళ్ళు అయిపోయింది ఇంకా మొత్తం సినిమా. వాళ్ళు మటాష్ అయిపోయారు అక్కడ, షాక్లో ఉన్నారంటున్నారు. సార్ మీ ట్రస్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇంత సూపర్ హిట్ డైరెక్టర్ అయినట్టున్నారు మీరు. ఇలానే నడిపించండి. ఫస్ట్ సినిమా నుంచి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ. వాసు సార్, మీరు నా స్ట్రెంత్ సార్, మీరు నా బలం. ఇలానే ఉంచి నన్ను ఇంకా మంచి డైరెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.